హాయ్ అండి. సో అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు సిమిలర్ ట్రయాంగిల్స్లో ఒక ఎగ్జాంపుల్ 15ని మీతో డిస్కస్ చేయాలనిపించింది. చాలా ఇంపార్టెంట్. పర్సనల్గా నేను ఈ సంవత్సరం ఎగ్జామ్స్లో 8 మార్క్స్కి వస్తుందని నేను నమ్ముతున్నాను గట్టిగా. బాగా ప్రాక్టీస్ చేయండి. మీకు చాలా లక్. నిజం చెప్పాలంటే అన్ని ఎక్సర్సైజెస్ లేవు మనకి. రివైజ్డ్ సిలబస్ కింద మొదటి 3 ఎక్సర్సైజ్ని కూడా వాళ్ళు ఆప్షన్లో పెట్టడం జరిగింది. కేవలం 4th ఎక్సర్సైజ్, దానికి ముందున్న ఎగ్జాంపుల్స్. చాలామంది 4th ఎక్సర్సైజ్లో కూడా 1 to 8 వరకు అని, లేదు 1 to 10 అనుకుంటున్నారు. లేదంటే 11th వరకు చేయండి. 12th క్వశ్చన్ అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద అదర్ థీరం. కాబట్టి 11 క్వశ్చన్స్ వరకు పక్కాగా నేర్చుకోండి. డోంట్ టేక్ ఎనీ రిస్క్, ఇంక్లూడింగ్ ఎగ్జాంపుల్స్. పైథాగరస్ లా మీద డిపెండ్ అయి ఉన్న ప్రతి ప్రాబ్లం, అది ట్రై దిస్ కావచ్చు, డూ దిస్ కావచ్చు, థింక్ అండ్ డిస్కస్ కావచ్చు, ఎక్సర్సైజ్లో ప్రతి ప్రాబ్లం కూడా నేర్చుకోవడానికి ట్రై చేయండి. పర్సనల్గా ఈ సంవత్సరం ఈ ఎగ్జాంపుల్ 15 నేను గెస్ట్ చేస్తున్నాను. చూద్దాం అదేంటో. We have a right angle triangle ABC in which angle C is 90. According to the problem, AB is small c, BC is small a, AC is small b. Actually AB అనే సైడ్ని స్మాల్ లెటర్స్లో రాసేటప్పుడు స్మాల్ సి అంటాం, బీసీని స్మాల్ ఏ. ఆ పేరు ఎలా గుర్తుపెట్టుకోవాలి, చాలా సింపుల్, వాళ్ళే ఇస్తారండి. ఇన్ కేసు ఒకవేళ మీకు ఏదైనా ఎలా వచ్చింది ఆ పేరు అనుకుంటే ఏం లేదండి, బీసీని బి అని ఫన్నీగా చెప్పాలంటే స్మాల్ బి పెడితేనేమో స్మాల్ సి ఫీల్ అవుతుంది, సి అని పేరు పెడితేనేమో బి ఫీల్ అవుతుంది కదా. ఈ రెండు కాకుండా దానికి ఆపోజిట్ వర్టెక్స్ అనమాట. స్మాల్ ఏ అని పేరు పెడతారు. ఏమని ప్రూవ్ చేయమంటున్నాను, ఇంకోటి CD is a perpendicular drawn from vertex C to the hypotenuse whose length is p units. They ask to show that PC is equal to AB, 1 by p square is equal to 1 by a square plus 1 by b square. మనకి ఎప్పుడైనా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనపడంగానే ఇమ్మీడియట్ అండి, అసలు ముందు ఆన్సర్ తర్వాత సంగతి. లెట్ us అప్లై ద పైథాగరస్ థియరం ఫస్ట్. సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్. ఏం చేయాలి, ఎలా చేయాలి తర్వాత సంగతి. ముందు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనపడతాం ఆలస్యం. పైథాగరస్లో అప్లై చేసేద్దాం. ఇన్ రైట్ ట్రయాంగిల్ ఏబిసి అప్లై ద పైథాగరస్ థియరం. హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఏబి మీన్స్ స్మాల్ సి, సి స్క్వేర్. ఏసీ మీన్స్ స్మాల్ బి, బి స్క్వేర్. బీసీ మీన్స్ స్మాల్ ఏ, ఏ స్క్వేర్. టేక్ ఇట్ యాజ్ ద ఫస్ట్ ఈక్వేషన్. ఐఎమ్ షూర్ వీ యూజ్ ఇట్ ఇన్ ద ఫ్యూచర్. తర్వాత స్టెప్లో దీన్ని ఎక్కడో చోట వాడతాం, ఉపయోగపడిద్దా లేదా తర్వాత సంగతి. ఇప్పుడు ఫస్ట్ ఆర్టీపీకి వద్దాం. రిక్వైర్డ్ టు స్టేట్మెంట్, వాట్ వీ హ్యావ్ టు ప్రూవ్, పీసీ ఈజ్ ఈక్వల్ టు ఏబి అని ప్రూవ్ చేయాలండి. ఇక్కడ కొంత డౌట్ వస్తుంది, సార్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అలానే మనకి స్క్వేర్స్ కనుక ఉంటే వీ కెన్ యూజ్ ద పైథాగరస్ థియరం అని ఒక ఆలోచన వస్తుంది. కానీ ఇక్కడ ఎక్కడ స్క్వేర్స్ లేవు అంటే మనం పైథాగరస్ల సహాయంతో అది ప్రూవ్ చేయలేమేమో. మేబీ ఎస్, ఆబ్వియస్లీ యు ఆర్ రైట్. దెన్ హౌ టు డూ ఇట్ అండి. పీసీ ఈజ్ ఈక్వల్ టు ఏబి ఎలా ప్రూవ్ చేస్తాం. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఆ పీసీ మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి. పి హైట్, సి దానికి కరస్పాండింగ్ బేస్లా ఉంది, ఏ హైట్ బేసు, బి కరస్పాండింగ్ హైట్ లా కనపడుతుంది. అంటే వాట్ ఎవర్ టర్మ్స్ ఆర్ దేర్ ఇన్ పీసీ ఈక్వల్ టు ఏబి, దే ఆర్ బేస్ అండ్ హైట్. బేస్ ఇట్స్ కరస్పాండింగ్ హైట్, బేస్ కరస్పాండింగ్ హైట్, but related to same triangle. Whenever I come to know that they are base and height, immediately I got idea to find out area of the triangle. మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాం ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, అందులోనే మనకి బేస్ హైట్ వస్తాయి. లెట్ మీ ఇంప్లిమెంట్ మై ఐడియా. దట్ ఈస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. హాఫ్ ఇంటూ ఫస్ట్ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి, ఇది బేస్ అవుతుంది బీసీ, its corresponding height is AC. Half into A into B. Half AB square units. Take it as the first equation. ఇప్పుడు నేను అదే ట్రయాంగిల్కి మళ్ళీ ఏరియా కట్టబోతున్నాను. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఫార్ములా, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఇప్పుడు నేను ఇంకొక బేస్, దాని కరస్పాండ్ హైట్ తీసుకుంటున్నాను. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కనుక ఈ ట్రయాంగిల్ ఇలా కనుక ఫ్లిప్ చేస్తే మీకు అర్థమవుతుంది, ఇది బేస్ అవుతుంది, దాని మీదకి వచ్చిన పర్పెండిక్యులర్ హైట్ అంటే డీసీ హైట్ అవుతుంది. అంటే హాఫ్ ఇంటూ బేస్ ఏబి హైట్ వాట్ ఎవర్ పర్పెండిక్యులర్ డ్రాన్ ఫ్రమ్ సి టు బేస్, దట్ ఈస్ సిడి. హాఫ్ ఇంటూ సి ఇంటూ పి, హాఫ్ సిపి. కానీ మనకు ఆన్సర్లో పీసీ ఉంది, అందుకే దీన్ని హాఫ్ పీసీ అని కూడా రాయొచ్చు. హాఫ్ పీసీ స్క్వేర్ యూనిట్స్. టేక్ ఇట్ యాజ్ ద సెకండ్ ఈక్వేషన్. ఇక్కడ నేను కట్టిన ఏరియా ఒకటే ట్రయాంగిల్ సంబంధించిందండి, కానీ ఆ ట్రయాంగిల్కి సంబంధించిన బేస్ హైట్ డిఫరెంట్గా తీసుకొని కట్టాను. బట్ ద ఏరియా ఈజ్ రిలేటెడ్ టు సేమ్ ట్రయాంగిల్ కాబట్టి వీ షుడ్ గెట్ సేమ్ ఆన్సర్. ఐ కెన్ ఈక్వేట్ దేర్ ఆన్సర్స్.
because even though I use a different base and height, but both bases and both heights are related to same triangle. I found the area of the triangle, whatever triangles are there, they are same. ఒకటే ట్రయాంగిల్కి రెండు డిఫరెంట్ వేస్లో కట్టాను. సో మనం ఏ బేస్ దానికి సంబంధించిన ఏ బేస్ హైట్ తీసుకున్నా ఆన్సర్ మాత్రం సేమే రావాలి. కాబట్టి ఐ కెన్ ఈక్వేట్ ద ఆన్సర్స్ ఫ్రమ్ 1 and 2 because both are equal to areas of same triangle. Half AB is equal to half PC. I can equate both areas because both are areas of same triangle, that is ABC. Now half of cancel because by form లో t అవతలకి వస్తే ఇంటూ అవుతుంది, 2 to అప్పుడైనా క్యాన్సిల్ చేయాలి. సో AB is equal to సారీ అండి PC అది. సో PC, therefore PC is equal to AB. Completed. సో మొదటి RTP కంప్లీట్ అయిపోయింది. PC is equal to AB. ఇక రెండవది 1/p² is equal to 1/a² plus 1/b². ఇక్కడ చాలా మందికి ఇక్కడ స్క్వేర్ ఉంది కదా, కన్ఫర్మ్గా మనం పైథాగరస్లో అప్లై చేయాలి. p² రావాలంటే ఇది కూడా పర్పెండిక్యులర్ కాబట్టి దీస్ టూ ఆర్ ఆల్సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. సో వీ ట్రై టు ఇంప్లిమెంట్ పైథాగరస్లా ఆర్ అప్లై ద పైథాగరస్లా టు దీస్ టూ స్మాల్ ట్రయాంగిల్స్. యూ మే గెట్ 1/p² ఈక్వల్ టు 1/a² ప్లస్ 1/b². ఐడియా ఈజ్ సేమ్, నో డౌట్. అందులో p² రావాలంటే కన్ఫర్మ్గా p ఉన్న రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోవాలి. పైథాగరస్లో అప్లై చేస్తే వీ గెట్ ద ఛాన్స్ టు హ్యావ్ ద స్క్వేర్ ఫర్ p. కానీ ఈ ప్రాబ్లంకి ఒక చిన్న అడ్వాంటేజ్ ఉంది. ఏదైతే మీరు ఫస్ట్ ప్రూవ్ చేశారో PC ఈజ్ ఈక్వల్ టు AB, దాని నుంచే డ్రాగ్ చేసుకుంటూ కనుక వెళ్ళగలిగితే సెకండ్ RTP కూడా వచ్చే అవకాశం ఉంది. ఎట్లానో చూడండి. ఇక్కడ ఐ వాంట్ టు రైట్ P యాజ్ ఎ సబ్జెక్ట్. ఐ ఆమ్ గోయింగ్ టు సెండ్ ఇంటూ ఫార్మ్ C చేంజెస్ బై ఫార్మ్. P ఈజ్ ఈక్వల్ టు AB బై C. ఫర్ వాట్ ఐ డిడ్ ఇట్, ఐ నీడ్ P ఇన్ ద LHS. ఈవెన్ దో ఇట్ ఈస్ 1/p², ఫస్ట్ ఐ వాంట్ టు మేక్ ఇట్ యాజ్ ఏ సబ్జెక్ట్ ఆన్ LHS. So that's why I got the idea to send C to the RHS. But I need 1/p². So first I want to get 1/p. If P is equal to AB by C, then 1/p equal to inverse of P. Inverse of AB by C. C by AB. Invertendo అంటారు. మరి P AB by C అయితే P అంటే P/1. దాన్ని ఇన్వర్స్ చేయండి అంటే 1/p. then ఉల్టా రాయండి అంతే, AB by C. But I need 1/p². Squaring on both sides. 1/p whole square is equal to C by AB whole square. So 1/p² is nothing but 1/p². C² numerator, C² by denominator, A² B². Just I applied the square to the numerator, denominator separately. Okay. కానీ మీరు ఆన్సర్లో ఎక్కడ అబ్జర్వ్ చేయండి, ఎక్కడ C² అసలు లేదు ఎక్కడా కూడా. 1/p² equal to 1/a² plus 1/b². It is a statement to be proved. But we don't have any C² in the required statement. మరి ఇక్కడ C² వచ్చింది. నేను బిగినింగ్లో మీకు ఫస్ట్లో మాట చెప్పాను, let us use the Pythagoras theorem to apply the let us take right angle triangle, apply the Pythagoras theorem. We can use it in the future. What is it? C² is equal to B² plus A². Now we got the chance to use it. In the place of C², take your answer. C² is nothing but B² plus A² by A² B². So 1/p² is equal to, split it into two parts. Apply the LCM to the numerator terms. B² by A² B² plus A² by A² B². So that I can cancel B² ones are B², A² ones are A². So 1/p² is equal to 1/a² plus 1/b². So I proved it. Whatever I required, I got 1/p² equal to 1/a² plus 1/b². So simple application, but a different logic, a different procedure. If you understand it, it will be very easy, I am sure. So I believe in that we are going to get as 8 marks question in our paper. Practice it. ఎక్కువ సార్లు చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. చేసే కొద్దీ ప్రాబ్లం మీద గ్రిప్ వస్తుంది. థ్యాంక్ యూ.